గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మన షిరిడి సాయిబాబా మందిర్ నెహ్రూ బజార్ మార్కాపురం తరపున జరిగే గురుపౌర్ణమి పూజా కార్యక్రమంలో భాగంగా మన భక్తుల గృహాలలో ప్రతి ఇంట్లో కూడా ప్రతిరోజు కూడా ఒక్కొక్కరి గృహం నందు కాకర హారతి కార్యక్రమం స్వగృహం నందు సాయినాథుడి యొక్క కాకర హారతి జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులకు సాయినాథుడు సర్వకాల సర్వస్థలంతో క్షేమస్థైర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మన సాయి బంధువులందరూ కూడా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా రేపు కనబొండపూడి మోహను అంటే శ్రావణ హాస్పిటల్ ఎదురులేను కనబొండపూడి మోహన్ గారింట్లో రేపు ఈ యొక్క హారతి కార్యక్రమం ఉంది. అదేవిధంగా మనము ఈ యొక్క గురుపౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని భిక్షా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ యొక్క 4 రోజులు కూడా ఎంతో కష్టనిష్టాలతోటి మన మహిళలు ఈ భిక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మనం 4 రోజులు సాయి జ్ఞానయజ్ఞంలో భాగంగా ప్రతిరోజు నిష్ఠాంతులైన సాయి భక్తుల చేత బాబా జీవిత చరిత్ర నీళ్ళను షిరిడిలో సెటిల్ అయిపోయారు. షిరిడిలో ఇల్లు కట్టుకొని ఇల్లు కొనుక్కొని అక్కడే ఉంటున్నారు. అప్పుడప్పుడు గుడివాడికి వస్తున్నారు. ఆ నిర్మలాదేవి గారు నుంచి బాబా మన బాబా భక్తురాలు మరియు దత్తుని భక్తురాలు దత్తాత్రేయ భక్తురాలు శ్రీపాద శ్రీవల్లుడు నృసింహ సరస్వతి ప్రతిరోజు కూడా స్తోత్రం చేయిస్తూ చక్కగా దత్తుని యొక్క అవతార పాఠాల గురించి చాలా చక్కగా వివరిస్తుందామే. కాబట్టి వారి యొక్క ఉపన్యాస కార్యక్రమం ఈరోజు సాయంత్రం మనకు 6:30-7 గంటల నుంచి ప్రారంభమవుతుంది. 7 గంటల నుంచి ఉపన్యాస కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా సాయంత్రం జరిగే ఉపన్యాస కార్యక్రమాలు కూడా తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మనం హారతిలో భాగంగా కొంత భాగాన్ని మనం హారతి పాడుతున్నాం. ఉటా పాండురంగాత దర్శన జా సకలా జాలవర్ణోదయ సరణి నిద్రేచి వేళ. బాబా నిధులు లేచే సమయం ఏంటి, అరుణోదయం ఏంటి, సూర్యోదయం ఏంటి, సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయి. ఓ పాండురంగా మీరు నిధులలేచి మాకు దర్శనమేంటి అని ఇక్కడ ప్రార్థిస్తున్నాం. అంటే పాండురంగాన్ని బోధిస్తున్నాము అంటే బాబా గారు సాక్షాత్తు పాండురంగ యొక్క అవతారం కాబట్టి మన బాబా జీవిత చరిత్రలో చాలా సందర్భాల్లో చూసాం. గోలీపువ్వకు బాబా పాండురంగడిగా దర్శనమిచ్చాడు. స్వప్నేత్ గారికి బాబా పాండురంగడిగా దర్శనమిచ్చాడు. అదేవిధంగా బలరాం దురందర్కు బాబా పాండురంగడి దర్శనమిచ్చాడు. ఈ విధంగా పాండురంగడితోటి అనేక అనుబంధాలు ఉన్నాయి. ఈ యొక్క దత్తుని యొక్క 3వ అవతారమైన మాణిక్య ప్రభు గారు కూడా ఒకసారి పండరిపురం వెళ్తాడు. పండరిపురం వెళ్ళినప్పుడు అతని చిరిగిన బట్టలు అతని వేషాదాన్ని చూసి అతని ఏదో ఒక మరి యొక్క చిరిగిన బట్టలతోటి అసహ్యంగా ఉండే వరకు అక్కడ పూజలు లోపలికి కూడా రానియరు మాణిక్య ప్రభు గారు. మాణిక్య ప్రభు లోపలికి రానియకుండా బయట నుంచి తరిమేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే పాండురంగని మెడలో ఉన్న దండ ఆకాశంలో ఎగిరి వచ్చి మాణిక్య ప్రభు దండ మెడలో పడుతుంది. మాణిక్య ప్రభు మెడలో పడుతుంది ఆ దండ వచ్చి. అప్పుడు పూజారులు ఆయన పాదాలకు నమస్కారం చేసి స్వామి చాలా తప్పు చేశాం అని తీసుకెళ్ళి దర్శనానికి తీసుకెళ్తారు. అట్లా పాండురంగునికి ఈ దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభుడికి నృసింహ సరస్వతికి అదేవిధంగా మాణిక్య ప్రభువుకు అక్కలకొండ మహారాజుకు సాయినాథుడికి సహసంబంధం ఉంది. అందుకని చాలా సందర్భాల్లో సాయినాథుడు పాండురంగడిగా దర్శనమిస్తూ ఉంటాడు. అందుకని మనం ఇక్కడ పాండురంగ అని చెప్పి మనం బోధిస్తున్నాం. అలాంటి పాండురంగ మీరు నిద్రలేచి మాకు మీ దర్శనం ఇవ్వండి. మీ దర్శనంతో మాలో ఉన్న లోపాలు పోతాయి, మాలో ఉన్న బాధలు పోతాయి, మాకున్న కష్టాలు పోతాయి. మేము ఆధ్యాత్మికంగా ఒక స్థాయికి చేరుకుంటాం. కాబట్టి బాబా నిద్రలేచి మాకు దర్శనం ఇవ్వండి అని చెప్పి ఇక్కడ ప్రార్థిస్తున్నాం. संत साधु मुनि अवगे जाने कोला सोडा सेज सुखी आत बहुता मुख कमला। కాబట్టి బాబా మీరు మీ యొక్క ముఖ కవలికలను
అద్భుతమైన ముఖ కవళికలను చూడడం కోసం అనేక మంది వేచి ఉన్నారు. ఎవరు వేచి ఉన్నారు? సంతులు. సంతులు అంటే ఆధ్యాత్మిక చింతనలో ఇప్పుడు కూడా భగవంతుని ప్రార్థించేవారు. అదేవిధంగా సాధువులు అంటే భగవంతుని కోసం ప్రార్థన చేసేవారు. అదేవిధంగా భక్త బృందము, అనేక మంది భక్తులు, వీరందరూ కూడా కేవలము మీ దర్శనం కోసం వేచి ఉన్నారు. మీ దర్శనం కోసం వేచి ఉన్నారు. మీరు లేచి దర్శనం ఇస్తే అందరూ కూడా దర్శనం చేసుకుంటారు బాబా. కాబట్టి మీ ముఖం ఏంటంటే మీ ముఖ కమలము అంటే అద్భుతమైన మీ ముఖానందము. అంటే మనము చాలా మందిరాల్లో చూస్తున్నాం, మనం కూడా గత 2వ సార్లు అనుకున్నాం, బాబా ముఖ కవళికలు ఎప్పుడు మారుతూ ఉంటాయి. అది వాస్తవం. అది మన బాబా మందిరంలో కూడా చాలాసార్లు గమనించవచ్చు. ఉదయం హారతికి వచ్చినప్పుడు ఒక రకమైన ముఖంలో కవళిక ఉంటుంది, మధ్యాహ్నం ఒక రకంగా ఉంటుంది, సాయంత్రం ఒక రకంగా ఉంటుంది, రాత్రి 9:30 హారతి అప్పుడు అతాస్వామి సుఖే నిద్ర పాట పాడుతున్నప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది. అంటే మనం గమనించాలి, మనసు పెట్టాలి. మనసు పెట్టి నిజంగా బాబాను భగవంతుడు అనే భావనతోటి, భగవంతుడు అక్కడ కూర్చున్నాడు, ఆయన సజీవమైన రూపంలో ఉన్న భగవంతుడు, సజీవమైన రూపంలో ఉన్న సాయినాథుడు అనే భావనతో చూస్తే బాబా యొక్క ముఖ కోరికలలో హారతిలో కూడా ముఖ కోరికలు మారుతూ ఉంటాయి. అందుకని అలాంటి ముఖ కవళికలు మేము చూడాలనుకుంటున్నాం, బాబాని ఇక్కడ కోరుకుంటున్నాం. రంగమండపి మహాద్వారి జాలి సీతాటి మానవూత వీల రూప పహావయా దృష్టి. కాదు బాబా, ద్వారపా మీ మండపపు, ఈ యొక్క మండపం వద్ద ఉన్న మిమ్ములను, రంగమండపి మహాద్వారంలో ఉన్న మిమ్ములను, మన వీత వీల రూప పహావయ దృష్టి, మా యొక్క దృష్టితోటి చూడాలని మేమందరం కూడా ఉవ్విళ్ళుడుతున్నాము, తపనపడి ఉవ్విళ్ళుడుతున్నాం బాబా. కాబట్టి మీరు మీ దర్శనాన్ని మాకు ప్రసాదించి మాకు ఆ భాగ్యాన్ని కల్పించండి అని చెప్తున్నాం. రాయి రకుమా బాయి తుమ్మాయి దాదయా సేజే హాలవుని జాగే కరాతే వరాయా. కాబట్టి బాబా అని ఇక్కడ మనం ఏంటంటే, ఇక్కడ ఈ హారతి అంటే ఎలా ఉంటుందంటే, పాండురంగనికి ఇచ్చే హారతిని మనం బాబాకు హారతి ఇస్తున్నాం. అంటే ఈ హారతి రాసిందో సంత నామదేవ్ అంటే పరమ భక్తుడు. అంటే తుకారాం ఎలాగో భక్తులు అంటే వారు ఆయన ఇటుకలు తయారు చేసేవాడు. ఒకసారి కబీర్ గారు వస్తారు. కబీర్ గారు వచ్చి ఆయన వచ్చి దర్శనం చేసుకొని ఆయన తయారు చేసి ఇటుకలను చెవు దగ్గర పెడితే ఇటుకలలో పాండురంగ యొక్క నామం వినపడుతూ ఉంటుంది. ఏంటి అంత భక్తులు వాళ్ళు. నామదేవ్, ఆ నామదేవు రాశాడు ఏది, పాండురంగుడి గురించి హారతులు రాశాడు. ఆ పాండురంగుడి గురించి రాసిన హారతులను ఇక్కడ మనం బాబాకి ఇస్తున్నాం హారతులుగా. అలాంటి హారతులు, కొన్ని హారతులు బాబాకి ఇస్తున్నాం. ఇస్తూ ఇక్కడ మనం ఏమి అడుగుతున్నామంటే, ఓ రుక్మిణీదేవి మీరన్నా ఆ యొక్క పాండురంగుని నిద్రలేపండి, పాండురంగుని నిద్రలేపి మాకు దర్శనమిచ్చే భాగ్యాన్ని కల్పించండి అని రుక్మిణీదేవిని కూడా ప్రార్థిస్తున్నాం. అంటే మన నిజ జీవితంలో కూడా ఇలాంటి చాలా జరుగుతుంటాయి. చాలామంది ఇళ్లలో సుధాకర్ మాట్లాడుకుంటే పార్టీని అడుగుతాం. భారతి ఒకసారి సుధాకర్ చెప్పమ్మా, విధంగా మా మందిరానికి కొద్దిగా డబ్బులు అవసరం చెప్పండి అని చెప్పి భారతిని అడిగితే భారతి సుధాకర్కి చెప్తుంది. చెప్పి లేదండి బాబా గుడికి అవసరం ఉంది ఇంకోటి అంటే ఆమె చెప్తే పాప ఆయన కాదనుకుంటే ఇచ్చేస్తారు. ఏంటి అలాగే ఇక్కడ కూడా ఏమవుతున్నారు అంటే, రుక్మిణీదేవిని అడుగుతున్నారు, ఓ రుక్మిణి నీవనే చెప్పమ్మా, నీవనే చెప్పి ఆ పాండురంగుని నిద్రలేపి నీవు మాకు దర్శనాన్ని ప్రసాదించు అని ఆ రుక్మిణీ మాతను ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక్కడ గరుడ హనుమంత ఊపే పాహతి వాటు స్వర్గీచే సురవారాజేవుని ఆలేపో పాటు. కాబట్టి గరుత్మంతుడు, హనుమంతుడు వీరు కూడా మీ దర్శనానికి వచ్చారు.
అంటే ఇక్కడ పాండరగడగా భావిస్తున్నాం.